హాయ్ టు ఆల్. నా పేరు నరేష్ కుమార్. ప్రీవియస్ వీడియో చేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది ఫాస్ట్గా చెప్పాను. సో యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు? అసలు ఒక చెట్టుని పచ్చగా పెంచి దాన్ని ఫలాలు ఆశించే టైంలో సడన్గా వేరే వ్యక్తి వల్ల దాన్ని కూల్చేసి ముక్కలుగా చేయడం అంటే అది దాని మీద ఆధారపడ్డ పక్షులకైనా దాని మీద ఫలాలు ఆశించే వాళ్ళకైనా ఎంత ఇబ్బంది అవుతుంది. చెట్టుని పెంచడం ఎంత కష్టమో, చెట్టుని కొట్టేయడం చాలా ఈజీ, తేలిక. మన ప్రపంచంలో భారతదేశం చాలా ఫాస్ట్గా ఎదగబోతున్న దేశం. సో దీన్ని ఎదగకుండా దీన్ని అడ్డుకోవాలనే చాలా కుతంత్రాలు జరిగే టైం అది. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పెద్దలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయరు, ఎగతోస్తారు. సో ఏముంది, జస్ట్ మాటలతో వాళ్ళని మభ్యపెట్టేసి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ని దెబ్బతీసి సైకలాజికల్గా వాళ్ళని మార్చి మతం కోసం మీరు ఇలా పోరాడాలనేసేసి వాళ్ళదేం పోయింది, కన్ను పట్టుకొని వాడు వచ్చేసేస్తాడు, పెడతాడు. తర్వాత పరిణామాలు అనేవి ఆలోచించరు వాళ్ళు. సో అభివృద్ధిలోకి వెళ్ళేవాడు ఎప్పుడైనా ఆలోచిస్తాడు. సో అదే మనం చేస్తున్నాము. నేను ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. సో రీసెంట్గా మీరు ఏ ఛానల్ చూసినా కూడా ఇది ఈ క్షణం అది జరగబోతుంది, ఇంకా 24 గంటల్లో 36 గంటల్లో రకరకాల ఇంకా వాళ్ళ మాటలు అలా ఉంటాయి. సో మనం విచక్షణ అనేది కోల్పోకూడదు, మన పని మనం చేసుకోవాలి. స్టూడెంట్స్కి నేను చెప్పాను ముఖ్యంగా. సో ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేసి. అది ప్రీవియస్ వీడియోకి సంబంధించి. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను కొంతమందికి, నన్ను నిలబెట్టిన వాళ్ళకి. ముఖ్యంగా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అభ్యుదయ భావాలు కలవాడిని. నాకు అలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు స్కూల్ ఫ్రెండ్స్, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడూ నాకు పెద్దవాళ్ళతోనే రిలేషన్స్ ఉండేవి, పెద్దవాళ్ళతోనే సత్సంబంధాలు కలిగి ఉండేవాడిని. నాకంటే ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళతో ఏంటో మరి నాకు అది అర్థమయ్యేది కాదు. సో నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో నేను ఏకీభవించకపోయేవాడిని. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే దాంట్లో తప్పులు వెతికేవాడిని. అది ఇది కాదు, ఇది ఎలా కదా అని అంటే అసలు వాళ్ళు నచ్చకపోయేవాళ్ళు నన్ను. సో ఆ రకంగానే వాళ్ళు దూరం అయిపోయారేమో. ఒకందుకు మంచిది అయింది అనిపిస్తుంది అలా దూరం అయింది. ముఖ్యంగా నాకు స్కూల్లో చదివేటప్పుడు సార్లతో కానీ, మేడమ్స్తో కానీ, తర్వాత కాలేజీలోకి వచ్చిన తర్వాత లెక్చరర్లతో కానీ, ప్రిన్సిపల్తో కానీ, తర్వాత ఇంకా పీజీకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్లతో, ఇంకా సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళతో మంచి రిలేషన్స్ నేను సాగించాను. ముఖ్యంగా నేను నా చిన్నప్పటి నుంచి కూడా అంత హాస్టల్ ఎడ్యుకేషన్లోనే ఉన్నాను. హాస్టల్ ఎడ్యుకేషన్ అంటే హాస్టల్ 2వ తరగతిలో మా మదర్ నన్ను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. 2వ తరగతి అంటే 6 సంవత్సరాలు ఉండేవి నాకు అప్పుడు. బాటసింగారం అని అక్కడ స్కూల్లో, అంటే అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాను. అక్కడే చదువుకున్నాను 5వ తరగతి వరకు. తర్వాత మా నేటివ్ ప్లేస్కి వచ్చి అక్కడ మిగతా విద్యాభ్యాసాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఏంటంటే చిన్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్కి ఎవరైనా అంటే హాస్టల్లో గొడవలు పడినప్పుడు వాడు నా ఫ్రెండ్ ఉండట్లేదు, వీడు నా ఫ్రెండ్ ఉండట్లేదు అంటే, నిన్ను నచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నీ వెంట ఉంటారని నేను ఒకటి చెప్పేవాడిని. సో ఆ సిద్ధాంతమే నేను పెద్ద కూడా పాటించానేమో అనిపిస్తుంది. నన్ను ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే నా వెంట ఎక్కువ ఉన్నారు. అంత మంచి మంచి వ్యక్తులు ఉన్నందుకు నేను అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నన్ను పిలుచుకుంటారు రకరకాల పేర్లతో, రకరకాల ఇష్టంగా పిలుచుకుంటారు. సో హ్యాపీ. సో ఈరోజు నేను ఎక్కువ పొంగిపోలేదు, ఏది దొరకలేదని బాధపడలేదు, నార్మల్గా ఉండేవాడిని. సో ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్న ధన్యవాదాలు ఎవరికంటే, విప్లవ్ కుమార్ మందుల అండ్ విజయ్ ఐతగోని, వీళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రుణపడి ఉంటానని చెప్తున్నాను ఒక రకంగా. తర్వాత నరేందర్ మొక్క అండ్ శ్రీనివాస్
తల్లాడ అనారగూడెం వాళ్ళది. వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్కి, తెలంగాణ సీఎం ఆఫీస్కి మరియు ఖమ్మం జిల్లా ఆసుపత్రి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సార్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ హనుమాన్ సార్, ఆర్ఎంఓ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక రకంగా మీరే నిలబెట్టారు నన్ను. అది ఏమంటారు కదా, విషమ పరీక్ష అంటారు కదా, చివరి క్షణాలు అంటారు కదా, ఆ టైంలో నేను హాస్పిటల్ రావడం జరిగింది. సో అది అక్కడ నేను ప్రెస్టేజ్ అంటే ఆ క్షణం అలా వచ్చింది. అది నేను చేసే పని అది నన్ను అక్కడ వరకు తీసుకొచ్చిందేమో ఆ యాక్సిడెంట్ జరిగి. సో ఆ రోజు నేను అక్కడ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరు నా నా పట్ల చూపించిన అది నేను మర్చిపోలేను. అండ్ అరుణోదయ సాంస్కృతిక సమైక్య సీనన్నకి, కెప్టెన్ అర్జున్ రావు సార్కి, సీనన్న వాళ్ళ బాబు భరత్కి ముఖ్యంగా రుణపడి ఉంటాను. మీ పరిచయం అనేది నా జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఏంటంటే సమాజంలో జరుగుతున్న ఇవి విత్తపోకళ్ళు నేను ఏంటంటే నన్ను బుక్స్ చాలా వరకు మార్చాయి. నేను ఏ క్షణం కూడా నేను వృధా చేసుకోలేదు. లైబ్రరీలోకి వెళ్ళేవాడిని, బుక్స్ ఎక్కువ చదివేవాడిని. నేను ఖాళీ సమయం దొరికినప్పుడు ఏదైనా పని చేసుకునేవాడిని. సంపాదించుకున్న హాస్టల్ ఫీజు నా ఖర్చులకు వెళ్ళి తీసుకునేవాడిని. తర్వాత నా మీద పుస్తకాల ప్రభావం చాలా ఉందనిపిస్తుంది. అదే నన్ను ఈ సమాజంలో నేను అంటే జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ కోసం చాలా దగ్గర వరకు వెళ్ళి వెనక్కి తిరిగేవాడిని. బాధ అనిపించేది కొన్నిసార్లు. ఇంకా తర్వాత ఒక కంపెనీలో జాబ్ వెళ్ళిన తర్వాత అక్కడ మాటలు తప్ప పని తక్కువ. ఏంటంటే నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనిపించేది అంటే నేను పని చేసుకునే టైంలో, నేను పని చేసుకొని సంపాదించుకునే డబ్బుల్లో ఒక 30% వెనకేసేవాడిని. మిగతా 70% నాకు వచ్చి ఖర్చు పెట్టుకున్నా కూడా ఒక 35% అట్లా దాచుకునేవాడిని. ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికైనా అవసరమైనా, లేకపోతే ఎవరికైనా బ్లడ్ కావాల్సిన, లేకపోతే ఎవరికైనా సహాయం కావాల్సిన, ఎవరికైనా పేదవాళ్ళకి నా వంతు సహాయం నేను ఆ డబ్బులతో చేసేవాడిని. సో చెప్పుకోకపోయాను. కొన్నిసార్లు ఆ సహాయం చేసిన దానికి నా మీద రివర్స్ అయ్యారు కొంతమంది. అది నన్ను చాలా బాధించింది. సో ఇప్పుడు నేను ఆ సహాయం చేయడం ఇంచుమించు తగ్గించుకున్నానని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదో ఆశించి చేస్తున్నావు నువ్వు, ఎవరు నీ వెనుకుండి చేయిస్తున్నారు, ఈ రకమైన మాటలు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి నాకు వినపడడం వల్ల అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసినాయి. సో ఎందుకు నేను పెట్టుకోవాలనేసి సో నాకు నచ్చినట్లుగా ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా సేవ్ అనుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఎడ్యుకేషన్ పర్పస్లో నేను చేస్తున్న వీడియోస్ కానీ, నేను ఎక్కడైతే ఏమైతే మిస్ అయ్యానో, ఎక్కడైతే ఏమైనా కోల్పోయానో అది రేపటి తరం అభ్యర్థులకి మిస్ అవ్వకూడదు, వాళ్ళు చదువుకోవాలి, బాగుండాలనే ఉద్దేశంతో నేను అక్కడ డబ్బులు పెట్టాల్సి వచ్చేది కదా, డబ్బులు ఖర్చు పెట్టేవాను కదా, ఆ డబ్బుల్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ నాకు సంపాదించుకున్న దాంట్లో 30% దాచుకుంటూ, సో అది నలుగురికి ఉపయోగపడేలా నేను వీడియోలు క్రియేట్ చేస్తూ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆ ఇన్సిడెంట్ ఉందో అది ఖమ్మంలో జరిగింది. నాకు అది చాలా నా జీవితాన్ని టర్న్ చేసిన ఇన్సిడెంట్ అని చెప్పాలి. యాక్సిడెంట్ అది ఒక పర్సన్ ద్వారా ఎవరైనా మనకు ఏదైనా ఇవ్వాలని అనుకోండి. ఇప్పుడు నేనే ఒక పర్సన్కి ఏదైనా నా బైక్ ఇవ్వాలి, ఏం చేస్తాను, ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏది లేకుండా నా బైక్ను తీసుకెళ్ళిపో, నీ పేరు మీద చేసేసుకో, నాకు ఇంత అమౌంట్ నోటి మాట ద్వారా అని అంటే ఎంతవరకు నమ్మొచ్చు నాకు తెలియదు. ఆ టైంలో వాళ్ళు సరే చెప్తున్నారు కదా, బాగుపడమని అంటున్నారు కదా, సో ఎందుకు ఒకరికి చిన్న ఉద్యోగం ఎంత పెద్దదైనా, బానిస బతికే వ్యాపారం ఎంత చిన్నదైనా దాంట్లో రాజసం ఉంటుంది కదా అనేసి నేను సరే నా వంతు నేను చాలా ఎఫర్ట్ పెట్టాను, కష్టపడుతున్నాను. సో వాడు అన్నదానికన్నా కూడా నా దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకొని నన్ను అత్యంత దారుణంగా మోసం చేయడం జరిగింది. అదే టైంలో ఇంకో పర్సన్ నా దగ్గర నుంచి ఉన్న కాడికి పాలు పిండుకుంటారు కదా, ఆ టైంలో ఎవడో చేసిన అప్పుకి నేను బాధ్యుడిని, దానికి బాధ్యుని చేసి నా దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూసి ఒక రకంగా నేను డిప్రెషన్లోకి వెళ్ళిన అదే టైంలో నాకు ఇది జరిగి హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను. ఇంతకుముందు చెప్పిన నా ఫ్రెండ్స్, నా అన్నలు ఒక రకంగా చెప్పారంటే,
సో వాళ్ళందరూ నన్ను నిలబెట్టారు. సో ప్రజెంట్ దానికి సంబంధించిన ఆపరేషన్ కూడా అంతే అప్పుడు జరిగిన ఆపరేషన్కి మళ్ళీ దాంట్లో చిన్న రాడ్ ఏదో ఉంటే తీసేశారు. అది అది కూడా పెద్దవాళ్ళ ద్వారా జరిగింది. అది సో సక్సెస్ఫుల్గా ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో అందుకే క్షణాలని మర్చిపోలేంటారు కదా, మీకు నేను బతుకున్నన్ని రోజులు మీకు రుణపడి ఉంటాను. నా వంతు ఎవరు ఎంత చేతనైతే సహాయం అంతా నా వీడియోస్ ద్వారా నలుగురికి ఎడ్యుకేషన్ పర్పస్లో ఉపయోగపడేలా నేను మీకు అంటే అభ్యర్థులకు నేను ఈ కానుక నా షేర్ చేయండి, లైక్ చేయండి అని చెప్పను. అలా అని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు నచ్చితే వీడియోస్ చూడండి, దాంట్లోంచి మీరు మీ సారాన్ని మీరు గ్రహించండి, ఎంత వీలైతే అంత మీరు ఎదగండి. ఇది సో నేను కొందరు ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, మా ఇన్స్టా ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ఎవరు నువ్వు అసలు నీ ఫొటోస్ ఎందుకు పెట్టవు, ఇంకా ఫొటోస్ ఎందుకు పెట్టవు, నీ బిజినెస్ ఏమైంది, ఇంకా సప్లయర్గా చేస్తున్నావా, నువ్వు ఇన్ఫార్మర్వా నువ్వు నక్సలైట్వా, ఇంకా నువ్వు స్త్రీ ద్వేషివా తమ్ముడు, నువ్వు స్త్రీ ద్వేషివా, ఇంకా స్త్రీ ద్వేషివా, ఈ వీడియోలో ఏంది భయ్యా. ఇంకా సో స్త్రీ ద్వేష అంటే నాకు అర్థం కాలేదు, అంటే ఏ రకంగా నేను స్త్రీ ద్వేషిని మొన్న పర్సనల్గా నేనైతే తిట్టట్లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో నేను చాలా మందిని చూసి వచ్చా. నేను ఎంతమందిని అంటే కొన్ని లక్షల మందితో నా పరిచయాలు ఉన్నాయి. ఎవరు ఎవరు నచ్చిన దారిలో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇష్టం, అది ఇష్టాన్ని ఒకరి హక్కు అది. కానీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఏంటి మంచి వ్యక్తులు అయ్యి ఉండొచ్చు, హైదరాబాద్కి వచ్చిందంటే వాళ్ళ ఫ్రీడమ్, ఒక బోన్ నుంచి బయటకు వచ్చిన సింహం ఏ రకంగా అయితే ప్రవర్తిస్తో, సింహం కాదు కానీ ఒక జంతువు ఏ రకంగా ప్రవర్తిస్తో ఆ రకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత. ఫ్రీడమ్ చాటున ఇంకా రకరకాల ఎంజాయ్మెంట్స్ అవి చేస్తుంటారు. సో ఒకరోజు ఏం జరిగిందంటే, నేను యాక్చువల్గా మా ఇంటి పక్కన, అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను మామూలుగా కర్డ్ ప్యాకెట్ తీసుకొచ్చుకుందామని వెళ్తున్నాను. సో పక్కన వేరే బ్యాచిలర్స్ అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి గొడవ పెట్టుకుంటూ, కిటికీ ఓపెన్ ఉంది, గొడవ పెట్టుకుంటూ ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతూ పైన కడుతుంటే నేను చూసా. మరి అంత ఆడపిల్లల కిటికీలకు తొంగి చూడొద్దు కదా. నేను పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నంత లోపల అమ్మాయి హ్యాంగ్ చేసేసుకుంది. ఆ ఇన్సిడెంట్ ఏదైతుందో నాకు ఆ టైంలో కాలు బాగాలేదు. అప్పటికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసరికి ఆ అమ్మాయి హ్యాంగ్ అయిపోయింది. అది ఏదైతే ఉందో సరిగా పడలే, కింద కాళ్ళు వేళ్ళు ఆనుతున్నాయి భూమికి, అంటే గ్రౌండ్కి ఆనుతున్నాయి. నేను అప్పటికే నెట్టాను, నాతో అయితే లేదు. సో అక్కడ ఇల్లు కడతారు కదా, ఇల్లుని అదే ఇది సిమెంట్ పరిచేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గట్టిగా పిలిస్తే వాళ్ళు వచ్చి ఇంకా డోర్ వాళ్ళు తన్నినా కూడా ఇరగలేదు డోర్. సో అదేదో సుత్తి అవి తెచ్చి పగులు కొట్టేసరికి ఆ అమ్మాయి వెళ్ళి నేను ఎత్తుకున్న ఆ టైంకి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది చేతుల్లో. ఆ ఇన్సిడెంట్ చాలా బాధ పెట్టింది, ఎందుకు అనిపించింది. ఇంకేంటంటే ఈ చేతులారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదా, అట్లా చాలా మందిని చూసా. బట్ ఒక ప్రాణం చేతిలో పోవడం అంటే అది తట్టుకోలేం కదా. సో నా వంతు సహాయంగా ఏంటి మారుతారు, లేకపోతే లేదు, ఎవరో ఒక పర్సన్ నేను సూసైడ్ చేసుకుంటున్నాను అనేసి అని అంటే, నేను అక్కడున్న లోకల్ పోలీసుల వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళని కాన్ఫరెన్స్లో పెట్టుకొని ఆ లొకేషన్ ట్రేస్ చేసి ఆ రోజు వాళ్ళని దొరికించుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఏం జరిగిందో తెలియ తర్వాత పరిణామాలు. సో నేను చూసిన అవన్నీ రియల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్తో అలా ఉండకూడదు అనేసి ఇన్స్టాలో మారుతారు కదా మనుషులు అనేసి రూట్గా పోస్టులు పెట్టాను తప్ప నేను స్త్రీ దేశం కాదు, ఎవరిని నేను హింసించు. కాకపోతే మొండివాడిని, నేను ఎవరి మాట వినను. ఒకరోజు నేను ఏదైతే అనుకున్నానో అదే నన్ను నిలబెట్టిందని చెప్పాలి. నాకు ఇష్టమైన స్లోగన్ జీనా హై తో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని అంటారు కదా జార్జ్ రెడ్డి. అది నేను
చదివాను. అలా జీవిత చరిత్ర నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం వల్ల ఆయన హాస్టల్‌కి వెళ్ళి ఆయన ఉన్న ప్లేసెస్ అవన్నీ చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. పివి నరసింహారావు గారు ఉన్న బి హాస్టల్‌కెళ్ళి తర్వాత ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు తిరిగిన ప్లేసెస్‌కెళ్ళి అవన్నీ హాస్టల్‌లో చూసేవాడిని. ఖాళీగా ఉండకపోయేది. లైబ్రరీకెళ్ళి అన్ని బుక్స్ వెనిగళ్ల సుబ్బారావు గారి బుక్స్ అఫ్జల్‌గంజ్ లైబ్రరీలో వెనిగళ్ల సుబ్బారావు గారి ఆహ్, మంచి ఆయన చాలా బావుంటాయి ఆయన మాటలైనా సరే, ఆయన అభ్యుదయ భావాలు నాకు నచ్చేవి. భగత్ సింగ్ గాని, జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని, తర్వాత రంగనాయకమ్మ గారు, తర్వాత రెబెల్స్ ఒకనాటి అభ్యుదయ భావాలు గల స్త్రీమూర్తులెందరో వాళ్ళ గురించి నేను చదువుకుంటూ ఉండేవాడిని. అది నాకు పుస్తక ప్రదర్శనశాలకెళ్ళినా కొన్ని బుక్స్ కొనుక్కొచ్చుకోవడం. నేను పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. డబ్బులున్నా కొన్ని దాచుకొని నాకంటూ సెపరేట్‌గా పెట్టుకునేవాడిని. వాటి డబ్బులతోని నేను కొనుక్కొచ్చుకొని చదువుకునేవాడిని. ఇప్పుడు చాలా వరకు పుస్తకాలు పోయాయి. ఏందంటే నేను ఎక్కువ వర్క్ పర్పస్‌లో నేను బయటికెళ్ళేవాడిని హాస్టల్‌లో పెట్టి. సో, ఈలో ఉన్నప్పుడు నా పుస్తకాలన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎవరికి నచ్చిన ఇష్టం వచ్చినయి వాళ్ళు. సో, మళ్ళీ నేను తర్వాత కొనుక్కుందామని అనుకున్నా. తర్వాత ఈ పుస్తక ప్రపంచం ద్వారా ఆహ్, టెలిగ్రామ్ గ్రూప్ ఉండే. సో, ఆ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా నేను మళ్ళీ పుస్తకాలు పీడిఎఫ్ కనీసం ఒక 7,500 పుస్తకాలు నా కంప్యూటర్‌లో పెట్టుకొని నాకు ఇష్టం వచ్చిన టైంలో బాగా చదువుతాను. ఇప్పటికైనా సరే. ఆ పుస్తకాలు నన్ను చాలా మార్చాయి. అట్లా ఇంకా నా జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను రకరకాల ప్లేసెస్‌కి తిప్పి, రకరకాల మనుషులతో ఇంటరాక్ట్ అయ్యి, నాకు సొసైటీ అంటే ఏందో తెలుసుకోవడానికి ఒక చక్కని అవకాశంగా ఉపయోగపడ్డదని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు అంటే నేను ఫోటోస్ పెట్టుకోవడం నాకు నచ్చదు. ఫోటోస్ ఎక్కువ నేను పెట్టుకోలేను. ఎందుకంటే నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. నా ఫోటోస్ ఎక్కడ కూడా నేను పెట్టలేదు. ఈ మధ్య నా బాబుకి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నేను పెట్టుకుంటున్నా ఇష్టంగా. తర్వాత ఈ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీడియోస్ గురించి ఫోటోస్ అవి పెడుతున్నాను. క్యాంపస్‌లో ఉన్నప్పుడైనా సరే నాకు మా ప్రొఫెసర్స్‌లతో మంచి సత్సంబంధాలుండేవి. అది 2011 నుంచి 13 వరకు 2011, 14 ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఆ టైంలో ఉద్యమం జరిగినా గూడా ఎప్పుడు గూడా నేను ఏంటో మరి నా మీదైతే ఒక దెబ్బ పడలేదు. చేశాను. ప్రొటెస్ట్ అయితే చేశాను ఆందోళనలు. ఆహ్, పోలీసులకు గూడా సారీ చెప్పాలి. ఆ టైంలో అన్నం కింద పడేయడం అది అనాగరిక చర్యనే. ఆ టైంలో కోపం ఉండి చేసిన. అది తర్వాత అమ్మాయిల మీద పోలీసులు ఆహ్, క్యాంపస్‌లో హాస్టల్‌లోకెళ్ళి కొట్టడం అది నాకు చాలా బాధించింది. అమ్మాయిలు చాలా దెబ్బలు తిన్నారు ఆ టైంలో. ఆ జెండు బామ్ తెచ్చి వాళ్ళకి ఇవ్వడము, అన్నం తీసుకొచ్చి ఇయ్యడం అమ్మాయిలకి. అది మర్చిపోలేను అది గూడా సంఘటనలు. సో, నేను స్త్రీ ద్వేషిని ఏం గాదు. నాకు ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే దేవతా పూజ్యతే అని అంటారు గదా! నేను ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం. అట్లే నేను వాళ్ళ మంచి కోరుకునే అలా పెట్టాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా రూడ్‌గా, రూడ్‌గా మాట్లాడతావంటే మాట్లాడతా. నాకు నచ్చితే మాట్లాడతాను. బట్ అక్కడ టాపిక్ ఏదైతే ఉందో అది ఆహ్, ఏదో ఇంక దురుద్దేశపూర్వకంగా మీరు మాట్లాడితే దానికి సంబంధించి నేను గూడా అలానే మాట్లాడాల్సొచ్చింది. ఐయామ్ సారీ. అది నాకు మాట్లాడడం నచ్చదట్లా. ఇంకా అంటే చాలా అంటే నేను ఎందుకంటే కొష్ మీరు తప్పుగా అనుకోవద్దు. నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మాట్లాడాలని అంటే నాకు తెలుసు మీరు ఎప్పుడో ఒకసారి దెబ్బతిన్నారనేసి అర్థమైంది. పోస్ట్‌ల ద్వారా, ఐ మీన్ మెసేజ్‌ల ద్వారా. అది నమ్మొద్దు, ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. నమ్ముకున్న తర్వాతే ఆ ఎదురు వ్యక్తి మీరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళొస్తారు మీ దగ్గరికి. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళొస్తారు, మిమ్మల్ని నిలబెడతారు. మీకై వాళ్ళు నిలబడతారు. అలాంటి వ్యక్తిని మీరు ప్రేమిస్తే బావుంటది. ఎవరో బావుంది గదా! అందంగా ఉంది గదా! హైలీ ఎడ్యుకేటెడ్ గదా! సో, తనని చూస్తే లైఫ్‌లో బావుంటారు. అది అని కోరుకున్నారనుకోండి దెబ్బతింటారు. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడాలి. మీరు మీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడాలి. మీ డబ్బునేమో లేకపోతే మీ ఆహార్యాన్ని అంటే మీ పర్సనాలిటీ మీరు తయారయ్యే విధానాన్ని చూసొచ్చిరనుకో, వాళ్ళు అది శాశ్వతంగా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే రేపు ఇది నచ్చింది వాళ్ళకి. రేపటి నాడు ఇంకా వేరేదేదో నచ్చి వాళ్ళెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? సో, అలాంటి పనులెప్పుడు చేయకండి. ఆహ్, జీవితానికి సంబంధించి అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే అంటే ఒక పర్సన్ పక్కన కూర్చొని మీరు ఒక నైట్ అంతా జర్నీ చేయాలి.
ఒక పర్సన్ ఎవరో ముక్కుమొహం తెలియని పర్సన్ జర్నీ చేస్తున్నారు ఎక్కడనో. ఎవరో ముక్కుమొహం తెలియని పర్సన్ వాడి నోట్లోంచి కంపు వాసన వచ్చింది. లేకపోతే వాడు గురకలే కొట్టాడు పక్క సీట్‌లో పర్సన్. సో, నచ్చలేదు. వెళ్ళి పక్క సీట్‌లో కూర్చుంటారా? లేకపోతే వాడిని ఏసేస్తారా? సో, అలాంటి పక్క సీట్‌లో కూర్చుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టరు. మీరు మంచి వాళ్ళైతే. సో, జీవితానికి గూడా అదే. ఒక లైఫ్ లాంగ్ కలిసి ప్రయాణించాల్సిన వ్యక్తి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, అందుకే ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. నేను చెప్పాలంటే మొండివాడిని. నేను ఏదైనా మాట అంటే పడను. చిన్నప్పటి నుంచైనా సరే. అదే విషయం మా అమ్మ విషయంలో నాకు జరిగింది. సో, తను ఒక మాట అంటే నేను అది ప్రూవ్ చేయమని చెప్పి నేను మొండి పట్టుదలకెళ్ళి సో, నన్ను నేను నిలబెట్టుకున్నాను. డిగ్రీ గూడా నేను ఇంటర్మీడియేట్ తర్వాత 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది నాకు. మా డ్యాడీకి అప్పుడు 2003 ఆ టైంలో యాక్సిడెంట్ అయితే ఆయనని కాపాడుకున్నా. ఉస్మానియా హాస్పిటల్‌లో ఒక డాక్టర్ నన్ను తిట్టాడు ఆ టైంలో సర్జన్. "పెళ్ళికొచ్చావా నువ్వు" అనేసేసి. అది చాలా బాధించింది ఆ టైంలో. ఇంకా బ్లడ్ విషయంలో బ్లడ్ చాలా ఇప్పుడంటే ఎక్కడెక్కడంటే దొరుకుతుంది. ఆ టైంలో దొరకకపోయేది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్స్, డోనర్ కార్డ్స్ సెపరేట్ ఉండేవి. నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ తర్వాత ఇంకా అంతే. కొన్ని కొన్ని ఆహ్, హ్మ్. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళయి కొన్ని బ్లడ్ బ్యాంక్స్ మాత్రం ఉండేవి. రేర్‌గా దొరికేది బ్లడ్. ఇప్పుడెక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఆ టైంలో గూడా నేను 36 యూనిట్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి మా నాన్నకి ఇ ఇప్పించి బతికించుకోవడం జరిగింది. సో, ఆ రకంగా ఎవరు బాధపడకూడదనేసేసి బ్లడ్ దొరక్క బాధపడొద్దనేసేసి చాలా సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. అండ్ చెప్పకపోయేవాడిని ఇక్కడ. ఇచ్చుకుంటూ ఆహ్, ఇంకా సో, అట్లా బ్లడ్ ఎవరికైనా అవసరం పడితే ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అయ్యేవాడిని. ఇంకా నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా గూడా ఇచ్చేవాడిననమాట. గాంధీ ఇంకా తర్వాత నీలోఫర్ హాస్పిటల్‌కి ఎవరైనా పేదవాళ్ళు హాస్పిటల్‌కొస్తే వెళ్లి వాళ్ళకి సహాయం జేయడం. అంటే చెప్పకపోయేవాడిని. నాకప్పుడు కారుండేది ఓన్‌గా. ఆ కారులో ఎళ్ళేవాడిని. నైట్ ఈవినింగ్ టైమ్ ఎళ్లి ఏదైనా డబ్బులు గానీ, బ్లడ్ గానీ ఇచ్చేసేది. ఇప్పుడు అది గూడా ఇప్పుడు చేయట్లేదు. కొన్ని కారణాల వల్ల. అదే నేనన్నాను గదా! ఇందాక మాటలన్ననేసి. సో, నాకు నచ్చలేదు. ఆపేసా. ఏందంటే నా ద్వారా వృద్ధిలోకొచ్చిన వాళ్ళు గూడా నన్ను మాటలన్నారు. సో, అది బాధించింది నన్ను. సో, మనది చిరకాల స్థాయిగా నిలిచిపోవాలి. ఏం జేయాలి అని అనుకున్న టైంలో మా ప్రొఫెసర్‌ని ఒక మాట అడిగినా. సో, ఆయన సానుకూలంగా స్పందించి ముందుకొచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు. అది నేను ఎఫర్ట్ నాకు ఇందాక ఒక పర్సన్ అంటే ఎప్పుడు చేశారో తెలీదు. బట్ చేశారు. నీ క్వాలిఫికేషన్ ఏంటి? నువ్వు నక్సలైట్‌వా? నక్సలైట్‌వా? నువ్వు ఇన్ఫార్మర్‌వా? అంటే నా ఫ్రెండ్స్ ఇన్ఫార్మర్‌వా? అంటే తెలీదు నా గురించి చాలా మందికి. నా దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు నా గురించి. నక్సలైట్ అనంటే గుర్తుపెట్టుకో బ్రదర్. ఆహ్, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పర్సన్ చెప్తున్నా. ఒక నక్సలైట్ కాదు. కామ్రేడ్ అన్న. ఆపదలో నిలబడతాడు. అవసరానికొచ్చి ఆదుకుంటాడు. నక్సలైట్స్ నేను కామ్రేడ్. ఏదైతే అందరూ మామూలుగా చాలా చెప్తారు. బట్ ఆపదలో వచ్చి నిలబడతాడు చూడు, ఆదుకుంటాడు చూడు అతనే కామ్రేడ్. సో, ఐయామ్ ప్రౌడ్ టు బి ఎ కామ్రేడ్. ఇంకా ఇన్ఫార్మర్ అంటే నేను ఏది గూడా నేను ఆ క్షణం నాకు జాబ్ వచ్చిందంటే దానికి నేను 100% న్యాయం చేస్తూ వెళ్ళిపోయేవాడిని. ఆహ్, ఏ జాబ్ అయినా పర్లేదు. నేను ఏ జాబ్ అయినా సరే దానికి 100% న్యాయం చేస్తాను. నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా! నేను ఆ పని చేసుకుంటూ నా నా పనికి నేను న్యాయం చేసుకుంటూ ఆ పని చేసేవాడిని. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు అది అలవాటయిపోయింది. నేను పని చేసుకుంటూ ఒక ఎండాకాలం హాలిడేస్ వచ్చినట్టే లారీ మీద వెళ్ళిపోయేవాడిని. సాటర్‌డే, సెకండ్ సాటర్‌డే, సండే వచ్చిందంటే 2 రోజులలో వెళ్ళి మా అమ్మకి డబ్బులు తెచ్చిచ్చేవాడిని. సో, ఆ రకంగా చేసేవాడిని. సో, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా! సో, నేను ఏది కూడా వచ్చినాయి అవకాశాలొచ్చినాయి. నేను చేసుకున్నాను, నిర్వర్తించాను. తప్పేం లేదు. నాకు అది ఆ టైంలో తిండి పెట్టాయి. సో, నేను నేర్చుకున్న విద్య ఇప్పుడు నాకు తిండి పెడుతుంది. ఎడ్యుకేషన్ అనేది నన్ను నిలబెట్టిందేమో. నాకు సొసైటీలో ఇలా బ్రతకాలి నేర్పించింది. నేను చదువుకున్న చదువు. ఇంటర్మీడియేట్ వరకు బైపీసీ చేశాను. ఆ తర్వాత 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆహ్, డిగ్రీలో జాయిన్ కావడం జరిగింది. ఆ డిగ్రీ గూడా ఫస్ట్ నాది ఏమంటారు ఫస్ట్ అప్లికేషన్ నాది డిగ్రీ కాలేజ్. అంటే అంతకుముందు మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు తక్కువ. ఎయిడెడ్ కాలేజీలున్నాయి. 2008కి ముందు
ఎయిడెడ్ కాలేజీలు చాలా. ఇది కూడా ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది చెప్పాను కదా, మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను ఒకసారి అక్కడ కట్టంగూరు దగ్గర అనుకుంటా నాగేష్ హోటల్ అని ఉంటుంది, నాగేష్ హోటల్. అక్కడ మధ్యాహ్నం అక్కడ లారీ ఆపి లంచ్ చేస్తున్నాను. లంచ్ చేసే టైంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ. ఈ మన హరీష్ రావు ఉన్నారు కదా, హరీష్ రావు న్యూస్లో న్యూస్ వస్తుంది అక్కడ లైవ్. హరీష్ రావు ఈమె సబితా ఇంద్రారెడ్డి రాజశేఖర్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాడు, ఏంటి మా పిల్లలకి ఒక కాలేజ్ లేదు, మీ ఆంధ్రాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఇక్కడ మా దగ్గర ఎన్ని కాలేజీలు లేవు, అన్ని ఎయిడెడ్ కాలేజెస్ అనేసి ఏదో సంథింగ్ మాటలు అని అన్నాడు. అవి ఇప్పటికి గుర్తున్నాయి నాకు ఆ వీడియోస్. హరీష్ రావు క్వశ్చన్ చేసే విధానం చాలా బాగా నచ్చింది ఆ టైంలో. అంటే టీవీ నాకు దగ్గరగా ఉండే, తినుకుంటూ అలా చూస్తున్నాను. అవును, డిగ్రీ కాలేజ్ లేవు కదా, నేను డిగ్రీ జాయిన్ అవ్వడానికి నోబెల్ కాలేజ్కి వెళ్తే నా దగ్గర వాడు 2,500 తీసుకొని నాకు సర్టిఫికేట్ లేకుండా నన్ను ఇబ్బంది పెట్టాడు దిల్సుఖ్నగర్లో నోబెల్ కాలేజ్. సో అది గుర్తొచ్చింది. అవును, డిగ్రీ కాలేజెస్ లేవు కదా అని అనిపించింది ఆ టైంలో. నేను తర్వాత ఒక 3 నాన్ స్టాప్ చేసేది అప్పుడు, వారం అట్లా చేసేది డ్యూటీ. తర్వాత నేను ఇంటికి వెళ్ళే టైంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేసి ఒక నల్ల బోర్డు, చిన్న బోర్డు మీద పెట్టి పెట్టారు, బ్లాక్ బోర్డు. అది అక్కడ అదే కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చేశాను. నేను షాక్. ఆటోలో నుంచి వెళ్ళే టైంలో అలా చూస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని రాస్తుంది. అదేంటి ఇంటర్మీడియట్ కాలేజ్ కదా ఇది అనేసి వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ పడుకోలే ఇంకా. ఉత్సాహం వెళ్ళేసరికి ఒక మేడం కూర్చున్నారు అక్కడ, ఎవరు లేరు, ఎండాకాలం అనుకుంటా ఆ టైంలో. సో మేడం కూర్చున్నారు, ఏంటి మేడం డిగ్రీ కాలేజ్ అంటే అవును బాబు అని అన్నది. ఇంకా అదే టైంలో అప్లికేషన్ ఫిల్ చేసి నేను ఇచ్చాను. మా కాలేజ్కి డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అది గోడ కవర్, నాంపల్లి దగ్గర గోడ కవర్ డిగ్రీ కాలేజ్. ఆ స్టాఫ్ ఇక్కడ హైత్ నగర్ కాలేజ్కి వచ్చి వాళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. క్లాస్ రూమ్స్ లేవు, లెక్చరర్స్ లేరు, ఎవరు లేకుండా డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయింది. సో అక్కడ నాంపల్లి గోడ కబర్ దగ్గర ప్రభుత్వ కాలేజ్కి వెళ్ళేసి మేము అక్కడ క్లాసెస్ తినేవాళ్ళం. మొత్తం మీద మంచి స్టాఫ్ మాకు అలవాట్ అయ్యారు. సుధాకర్ సార్ మా ప్రిన్సిపల్ ఆ టైం. సో ఆ రకంగా నేను క్లాసెస్ అనేవి కంటిన్యూ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి నేను పట్టుదల ఏంటంటే నాకంటూ ఒక నిలుపుకోవాలి. ఇంట్లో మా కొంచెం ఏంటంటే మదర్తో కొంచెం డిస్ప్యూట్స్. సో దానివల్ల నేను చదువుకోవడం, మా చెల్లి లారీ చేసేది, నేను లారీ నడుపుకునేవాడిని. కోపం వచ్చేది, నేను ఎందుకు చదువుకోను, నాకు మంచి టాలెంట్ ఉంది కదా, నేను ఎందుకు వదులుకోవాలనేసి నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను మమ్మీ తెలియకుండా. అది తెలిసి మా మమ్మీ చాలా సీరియస్గా నా మీద కొరడా చూపించింది. నేను తట్టుకోలేదు. సో క్వశ్చన్ చేశాను, ఆ క్వశ్చన్ నాకు నచ్చలేదు. సో నా దారి నాది, తన దారి తనది అన్నట్టు ఇన్ని సంవత్సరాలు ఉండే తగ్గలేదు. నేను ఎక్కడ కూడా తగ్గలేదు. పని చేసుకునేవాడిని, చదువుకునేవాడిని, నలుగురికి సాయం చేసుకుంటూ ఉండేవాడిని. అది నా చదువు, నా డిగ్రీకి సంబంధించి. తర్వాత అదే కాలేజ్ నుంచి మా మేడం, తెలుగు మేడం, ఇట్లా 3 రాస్తానన్నాను, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ 3కి సంబంధించిన నేను పీజీ చేయాలనుకుంటున్నాను, దేంట్లో దాంట్లో చేద్దామంటే లేదు. మేడం ఏమన్నదంటే లేదు, నువ్వు ఏది చేయాలనుకుంటావు ఫస్ట్ డిసైడ్గా, దానికి సంబంధించి టైం ఉంది కదా ఇంకా 30 రోజులు, ప్రిపేర్ అవ్వాలన్నది. ఆ టైంలో హిస్టరీ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీకి సంబంధించినవి ప్రిపేర్ అయ్యి, సో ఒక బ్రదర్ ద్వారా సో సీట్ కొట్టడం జరిగింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ప్రపంచం ఏంటి, అప్పుడు తెలిసింది నాకు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఏంటి. సో ఆ పిల్లల ద్వారా ఇంకా నేను ఇంకా చదువు ఇక ఎక్కువ ఫోకస్ చేస్తూ వెళ్ళిపోయేది. సో ప్రతి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయేవాడిని. మిగతా అన్ని సబ్జెక్టులలో మంచి మార్క్స్ తీసుకొచ్చుకునేవాడిని. కానీ మ్యాథమెటిక్స్, ఆర్థమెటిక్ అని కొత్త సబ్జెక్ట్, ఆర్థమెటిక్ వచ్చేసరికి నాకు వెనకడుగు అయిపోయేది. ఆ రీజనింగ్లో పర్లేదు కొట్టుకొచ్చేవాడిని, దగ్గరకు వచ్చి మిస్ అయిపోయేది, బాధ అనిపించేది. దీనికి నాకు రాకపోవడానికి కారణం ఏంటంటే మ్యాథ్స్. మా చిన్నప్పుడు బాటసింగరం అని చెప్పాను కదా, అక్కడ నరసింహ అని చేతకు మీద వచ్చేది, గుర్తుంది నాకు ఇప్పటికి. 2వ తరగతి 2 నుంచి 5 వరకు ఉన్న, 2 తరగతి నుంచి 5 వరకు ఉన్న అక్కడ ఆయన చేతకు మీద వచ్చేది అప్పట్లో. మా మ్యాథమెటిక్స్ సార్ ఆయన వచ్చాడంటే ఇంకా అంతే, ఇక రాళ్ళతో లెక్కలు చేపించేది, చిన్న చిన్న స్టోన్స్తో లెక్కలు. తర్వాత ఇంకా రాకపోతే ఇంకా ఆయన మంచిగా తంగేడు పుల్లలు ఉంటాయి కదా తీసుకురమ్మనేది,
మేము ఆ ఎగురుతూ ఆడుతూ పాడుతూ తంగేడు పుల్లలు తెచ్చిన తర్వాత అవి పెట్టి మంచిగా చేతుల మధ్యలో పెట్టి వచ్చేవాడు. ఆ దెబ్బతోటి గురువుగారి దెబ్బతోటి మ్యాథ్స్ అంటే నాకు భయం అనేది ఏర్పడి మ్యాథ్స్‌కి దూరం కావడం జరిగింది. అది పెద్దయ్యాక ఇంక మా రాజేందర్ సార్ అని వచ్చాడు. ఆయన గూడా ప్రయత్నించిండు. కానీ అది నాకు మ్యాథ్స్ అనేది చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా అనిపించేది. భయమేసేది. మిగతా అన్ని సబ్జెక్టులలో నేను ఆడుతూ పాడుతూ చదివినా గూడా మార్క్స్ స్కోర్ చేసినా గూడా మ్యాథమెటిక్స్ అనేది నన్ను ఒక భూతంలాగా పెనుభూతంలాగా ఇప్పటికి గూడా వెంటాడుతది. అది మా సార్‌ల పుణ్యం అది. అంటే అందరి మీద ఫోకస్ చేయలేరు గదా! ఏదైనా డౌట్ ఉంటే అడగండి అనేది. సార్ నాకు డౌట్ ఉందనంటే ఇగ దంచుడు దంచేది పిల్లల్ని. సార్ మాకు డౌట్ ఉందండి ఇంకోటి అడగకపోయేది. వాడిని కొట్టే దెబ్బలకి ఇంకోటి డౌట్ ఉందని అడగకపోయేది. సో, ఆ రకమైన ప్రతాపం వాళ్ళు చూపించేవాళ్ళు. సో, ఆ రకంగా మ్యాథ్స్‌కి దూరమైన. ఇంక నెక్స్ట్ ఇంకేం కావాలి? నువ్వు రాజస్థానియా? నువ్వు రాజస్థానియా? తెలుగు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నార్తా? సౌతా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకోండి. పక్కా హైదరాబాద్ లోకల్. ఆంధ్ర అన్నారు కదా! రాజస్థానీ అని కొందరు రాజస్థానీ అలా ఉన్నానా నేను? రాజస్థానీలా ఉన్నానా? ఆంధ్ర నీ ఆంధ్రనా? ఓకే. అంటే చాలామంది రకాలుగా పెడతారు. నేను వాళ్ళకి ఓవరాల్‌గా రాసుకున్నాను. అన్నీ వెతికి చదవలేం కదా! సో, రాజస్థానీ కాదు. ఎస్పెషల్లీ హైదరాబాదీయే. మాది మా నాన్న వాళ్ళ పుట్టిన ప్లేస్ వచ్చేసి బడంగ్‌పేట్. బాలాపూర్ దగ్గర బడంగ్‌పేట్. అమ్మ వాళ్ళది ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర. సో, వాళ్ళొక ప్లేస్‌లో నివసించడం జరుగుతుంది. ప్లేస్. సో, పుట్టింది మొత్తం అంతా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆహ్, నేను పుట్టింది జెజికానా అంటారు. మదీనా దగ్గర ఉంటది. సిటీ కాలేజ్ పక్కన. ఇప్పుడు సిటీ కాలేజ్ పక్కనుంది. ఆ హాస్పిటల్‌లోనే పుట్టాను నేను. హైదరాబాదీయే నేను. నా స్లాంగ్ గురించి డౌట్ కదా నీకు? అది ఆ స్లాంగ్ వచ్చేసి అంటే నేను హాస్టల్‌లో ఉండే టైంలో రకరకాల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. రకరకాల ప్లేసెస్ నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, తర్వాత ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి రకరకాల ఫ్రెండ్స్ నా హాస్టల్‌లో ఉండేవాళ్ళు. నేను దిల్‌సుఖ్ నగర్ శ్రీ సాయి లక్ష్మి వర్కింగ్ మెన్స్ హాస్టల్‌లో ఉండి అక్కడే డిగ్రీ అక్కడ ఉన్నప్పుడు నేను డిగ్రీ అంటే ఫస్ట్ 1500 ఉండేది స్టార్టింగ్ ఫీజు. అప్పటి నుంచి 4500 వరకు అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నాను చాలా సంవత్సరాలు. మంచి హాస్టల్ అంకుల్ చాలా మంచి అతను రామనేందర్ రెడ్డి. ఆయన గూడా ఏందంటే చూసేవాడు. పిల్లలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు గమనించేవాడు. హాస్టల్‌లో నేను ఉన్నందుకు మంచిగా అనిపించింది. హాస్టల్‌లో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాంపిటీటివ్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, జాబర్స్. సో, వాళ్ళ ద్వారా మాట్లాడడం వల్ల ఏం జరిగిందంటే నాకు ఈ మాట్లాడే విధానం అనేది చేంజ్ అయింది. అంటే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు గదా! సో, ఆ రకంగా ఎవరు లైక్ ఒక యాసలాగా యాక్సెంట్ ఒకలాగా కాకుండా ఫ్లూయెంట్‌గా అయితే మాట్లాడడం జరిగింది. మాట్లాడడం నేర్చుకున్నాను. సో, అది హిందీ, తమిళ్, ఒడియా అర్థమైతది. ఇంగ్లీషు ఇది అక్కడ నేర్చుకోవడానికి నాకు అవకాశం దక్కింది. సో, నక్సలైట్ అనంటే నేను కామ్రేడ్. నేను అన్ననే. ఎవరికైనా అన్ననే. నేను చేస్తాను బ్రదర్. యాక్చువల్‌గా బిజినెస్ ఇసుక బిజినెస్ చేస్తలేవు నరేష్ అని ఒక అన్నంటే ఇసుక బిజినెస్ అనేది చేశాను. ఈ గండి మైసమ్మ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. 3 లారీలు అన్‌లోడ్ చేయించా. తెల్లవారేసరికి వాళ్ళకి డబ్బులొచ్చేయాలి. అన్‌లోడ్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నాడో పెద్దాయననే సాయంత్రం వరకు ఇచ్చేస్తే నువ్వు అడ్జస్ట్ చేసి పంపి అని ఆయన ఫోన్ పెట్టేసాడు. సో, పార్టీని ఇబ్బంది పెట్టొద్దు ఇప్పుడు అది లేదు కదా అనేసేసి ఇంక మా ఒక సార్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఇంట్రెస్ట్ వేరే పర్సన్ ద్వారా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ రోజు ₹25,000 ఎక్స్‌ట్రా నా చేతి నుంచి పెట్టుకొని హారబుల్ ఇన్సిడెంట్ అది. సో, లారీ వాళ్ళ మాటలు ఎట్లుంటాయో అది మీకు తెలీదు. సో, అట్లా నేను అది డ్రాప్ అయిపోయా. ఆహ్, ఎందుకంటే చేతనైన పనులు చేసుకోవాలి గదా! మనకు ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు మన వల్ల. సో, అందుకే అది డ్రాప్ అయిపోయి నాకు ఏదైతే అవసరమైతే అదే చేసుకునేవాడిని. కానీ లారీ వాడు మాత్రం నన్ను చాలా దారుణంగా మోసం చేశాడు. ఆ లారీ పర్సన్. ఆ టైంలో నాకు లారీ టైర్ బ్లాస్ట్ అయిపోయి నాకు చెవులు ఏంటంటే ఎక్కువ మాట్లాడకపోయేవాడిని. హారన్ సౌండ్‌కి గూడా నాకు వామిటింగ్ వచ్చేది. ఆ టైంలో ఆ చెవులకి దూది పెట్టుకొని ఏదో నాకు ప్రయత్నం చేసేవాడు. మళ్ళీ నాకు మనీ ఇస్తాడేమో అనేసేసి. బట్ నా దగ్గరున్న ఎవిడెన్స్ చింపేద్దాం అనుకుంటూ వాడికి తెలియని విషయం ఏంటంటే బ్యాంకు డీటెయిల్స్ మారవు.
బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎడిట్ చేయడానికి ఉండదు. సో వాడు నా దగ్గర పేపర్ చింపినా అనుకున్నాడు కానీ అది బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఉంటాయని తెలియదు. సో ఆ రకంగా నన్ను చాలా తీవ్రంగా మోసం చేశాడు ఆ టైంలో. ఏంటంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక ఈ రకమైన డిప్రెషన్లో ఇంకా వదిలేసుకోవాల్సి వచ్చింది. సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్స్టా. అంటే నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయలేను బ్రదర్, సారీ. ఎందుకంటే ఈ వర్క్కి ఎక్కువ డెడికేటెడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 9 అవర్స్ 10 అవర్స్ నేను వీడియోస్ ఎడిటింగ్కి వర్క్ చేస్తాను. తర్వాత నా బాబు ఉన్నాడు, ఆ బాబుకి ఎక్కువ టైం నేను కేటాయిస్తాను, మా మిస్సెస్కి ఎక్కువ టైం కేటాయిస్తాను. అందరికీ న్యాయం చేయాలి. తర్వాత నా వర్క్ వర్షిప్ అండ్ నేను నమ్ముకున్న విద్య ఏదైతే ఇప్పుడు నాకు తిండి పెడుతుంది దానికి న్యాయం చేయాలి. సో ఎక్కువ ఆన్లైన్లో నేను ఉండలేను, పోస్టులు పెట్టలేను. ఏదో తప్పుగా కోపంగా మీరు ముఖ్యంగా అమ్మాయిలు మెసేజ్లు అంటే కొంచెం సీరియస్గా పెడుతున్నారు కదా, సో సారీ. ఇన్స్టా ఫాలోవర్స్కి నేను చెప్తున్నాను, మంచి కాంటెంట్ మంచికి సంబంధించిన అంశాలు మన అకౌంట్లలో ఉంటాయి. ఎదగాలి, చదవాలి, ఎదగాలి అనుకునే వాళ్ళకి మనం బిలీవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎవరో మీరు నాకు తెలియకున్నా కూడా నేను మీకు చెప్పాల్సి వస్తుందంటే తప్పదు. ఎందుకంటే మీరు మీ మెసేజ్ చూసిన తర్వాత బాధ అనిపించి నేను చేస్తున్నాను వీడియో. అంటే నేను మెసేజ్ చేశాను, మీకు రిప్లై ఇచ్చాను, బట్ మీరు మళ్ళీ నాకు రిప్లై ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ అన్న మీరు మ్యారీడే. మీరు మ్యారీడ్ అంటే నేను మ్యారీడే. ఫొటోస్ నేను పెట్టలేను ఇప్పటి వరకు, పెడుతున్నాను చూడండి, పెడుతున్నాను. ఆంధ్ర కాదు తమ్ముడు నాది, ఇది లాస్ట్ ఆంధ్ర అని అన్నారు కదా, నీది ఎక్కడ ఆంధ్రాలో అని అన్నారు కదా, ఆంధ్ర కాదు నాది హైదరాబాద్, ప్యూర్ హైదరాబాదే. నాకు భీముడోళ్ళు నాగిరెడ్డి అని ఉన్నాడు, నాగిరెడ్డి అన్న, ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి ఎస్పెషల్లీ. ఆంధ్రాలో కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, ఇక్కడ ఒరిస్సా, సిలిగురిలో ఉన్నారు ఫ్రెండ్స్, తర్వాత అస్సాంలో కూడా ఉన్నారు. సో అందరికీ ఉన్నారు. ఎంత కాకపోతే నేను ఎంతలో ఉండాలని అంతలే, నా వర్క్ ఏంటో నేను దానికి నేను ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ రేసర్ అని అంటే నేను డ్రైవింగ్ పర్ఫెక్ట్, నేను డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అది ఎట్లా నేర్చుకున్నానో తెలియదు, బట్ వర్క్ చేస్తూ ఆ టైంలో నేర్చేసుకున్నాను. సౌత్ ఇండియా బెస్ట్ రేసింగ్ పర్ఫార్మెన్స్ అయితే అనేసి ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. సో నా డ్రైవింగ్ అనేది నాకు ఇప్పుడు ఫుడ్ పెడుతుందని చెప్పాలి. సో ఎడ్యుకేషన్తో పాటు అది కూడా ఉంది, అది నా హాబీ. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం ఎంత హాబీ, అది కూడా నాకు అంతే హాబీ. మ్యూజిక్ అవన్నీ ఇంకంతే. సో నన్ను నిలబెట్టిన అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, అమ్మలకి నేను రుణపడి ఉంటాను. నేను మీ నరేష్ కుమార్ని మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, బిప్లవ్ కుమార్ మందుల, విజయ్ ఐతగోని, చింతల రమేష్ ఖమ్మం, మన ఖమ్మం ప్రెసిడెంట్, తర్వాత అరుణోదయ సీనన్న, తర్వాత శ్రీనివాస్ అనార్గూడెం తల్లాడ, తర్వాత నరేందర్ మొక్క, తర్వాత భరత్, తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలకి, ముఖ్యంగా నా వార్డులో పేషెంట్స్ తరఫున వచ్చిన అమ్మలకి, అక్కలకి, మరియు భీమడోలు నాగిరెడ్డి అన్నకి, తర్వాత హనుమాన్ సార్కి, సూపరింటెండెంట్ సార్ వెంకటేశ్వర్లు సార్కి, ఖమ్మం జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ గారికి, సీఎం క్యాంప్ ఆఫీస్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.